అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. పల్లెటూరులో పండగల్లో ఖచ్చితంగా చేసుకునే కలగలుపు కూరని ఈరోజు మనం రెడీ చేసుకుందామండి. దీన్ని దప్పలమని కూడా పిలుస్తారు. దీనికి మనకు నచ్చిన కూరగాయలన్నిటిని తీసుకుని వండుకోవచ్చండి. మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కలగలుపు కూర కోసం నేను తీసుకున్న కూరగాయలు: బెండకాయలు, వంకాయలు, టమోటాలు, తీపి గుమ్మడికాయ, క్యారెట్, ముల్లంగి, చిలకడదుంప, ఉల్లిపాయలు, చిక్కుడుకాయలు, ములక్కాయ, బంగాళదుంప, శామదుంపలు, దొండకాయలు, పచ్చిమిరకాయలు. ఇవే అని ఏమీ ఉండదండి, మనకు నచ్చిన కూరగాయలు అన్నీ కూడా తీసుకోవచ్చు. ఇందులో మీకు ఇష్టమైతే ఆకుకూరలను కూడా తీసుకోవచ్చు. తీసుకున్న కూరగాయలన్నిటిని క్లీన్ చేసుకుని కట్ చేసుకుని తీసుకుందామండి. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని కూడా వేసుకొని రెండింటిని కలుపుతూ వేయించుకోవాలి. ఆనియన్స్ మగ్గేటప్పుడే ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని కలుపుతూ వేయించుకోవాలి. ఆనియన్స్ ఇలా మగ్గుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు, ములక్కాయలను తప్పించి మిగతా కూరగాయలన్నిటిని వేసుకుందామండి. వేసుకున్న కూరగాయ ముక్కలన్నిటిని బాగా కలుపుకోవాలి. ములక్కాయ ముందుగా వేసుకుంటే మనకి ములక్కాయ ముక్క విడిపోతుందండి. అందుకని ఈ కూరగాయలు సగం మగ్గిన తర్వాత ములక్కాయని యాడ్ చేసుకుందాం. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. కూరగాయ ముక్కలన్నిటినీ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. మనం వేసుకున్న కూరగాయ ముక్కలన్నీ మగ్గేలోపు కూరలో వేయడానికి మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెమ్మలు, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలను కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని ఒక ముద్దగా రెడీ చేసుకుందాం. కూరగాయ ముక్కలు సగం మగ్గాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న టమోటాను, కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం. కూరగాయ ముక్కలు ఇలా మగ్గేటప్పుడే ఇందులో సరిపడంత ఉప్పును కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మగ్గనిద్దామండి. పల్లెటూరులో పండగ టైంలో ఖచ్చితంగా ఈ కర్రీని వండుకుంటారండి. మన కూరగాయ ముక్కలన్నీ బాగా మగ్గాయి కదండి. టమాటా కూడా బాగా సాఫ్ట్ అయింది. ఇప్పుడు ఇందులో మనం సిద్ధపరచుకున్న మసాలా ముద్దను కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాం. మసాలా ముద్ద వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గించుకుందామండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. మనం వేసుకున్న ఉప్పు, కారం, పసుపు అన్నీ కూరగాయ ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు బాగా మగ్గించుకుందామండి. కూరగాయ ముక్కలన్నిటిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కర్రీకి సరిపోయిన వాటర్ని యాడ్ చేసుకుందాం. మనం వేసుకున్న కూరగాయ ముక్కలన్నిటిని బాగా మగ్గించుకున్నాం కదండి. 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కర్రీని మూత పెట్టుకుని ఉడికించుకుని మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. పులుపు అంటే ఇష్టపడేవారు ఈ టైంలో కొద్దిగా పులుపును కూడా యాడ్ చేసుకోవచ్చండి. కర్రీ ఇలా దగ్గర పడుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. అంతేనండి, ఎంతో ఆరోగ్యంగా ట్రెడిషనల్గా వండుకునే మన కలగూర దప్పడం రెడీ అయింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.